పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్ సంక్షేమ అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించిన నాయకుడిగా రాజకీయ రంగాన తన పేరును శాశ్వతం చేసుకున్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో ఓటమి ఎరుగని నేతగా రికార్డు సృష్టించారు. 3.5 దశాబ్దాల ప్రజా జీవితంలో ఎన్నెన్నో రాజకీయ సవాళ్లను ఎదుర్కొని తన సత్తా చాటారు. ప్రజల సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. పుట్టినరోజు పండగే ప్రతి ఒక్కరికి, పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే అని ఒక పాట ఉంది. ఈ పాట దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి బాగా అతుకుతుందనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తనకు వచ్చిన అవకాశాలను ప్రజల కోసం వినియోగించిన తీరు గమనిస్తే పుట్టింది ఎందుకో తెలిసిన వ్యక్తుల్లో అగ్రభాగాన ఉంటారని చెప్పాలి. వైఎస్ సంపన్న కుటుంబంలో జన్మించిన సామాన్యుల ప్రగతి కోసం తాపత్రయపడటం ఆయనలోని ప్రత్యేకత. ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఆ విద్యకు సార్థకత తేవడానికి జమ్మలమడుగులో పేదల కోసం వైద్యశాల నిర్వహించారు. రూపాయి డాక్టర్గా సేవలందించి ప్రజల మన్నన చూరగొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన తన విధానాలను వదులుకోలేదు. పాలిటిక్స్లో ఎగుడు దిగుడులు చూశారు. అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా ఓటమిరుగని నేతగా రికార్డు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఏపీలో కానీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో వైఎస్ రాజశేఖర రెడ్డికి తదుపరి ఆయన కుమారుడు జగన్కే ఆ ఖ్యాతి దక్కింది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీగా ఎన్నికల బరిలో దిగిన ప్రజలు మాత్రం వారికే పట్టం కట్టారు. 1996లో కడప లోక్సభ సీట్ నుంచి పోటీ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓడించాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం చాలా తీవ్రంగానే ప్రయత్నించింది. వాటిని పటాపంచలు చేస్తూ వైఎస్ గెలవడం అప్పట్లో సంచలనమే. 1999లోనే ఆయన ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కానీ అప్పట్లో టీడీపీ వ్యూహాత్మకంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, కార్గిల్ యుద్ధ ప్రభావం, ఒక్క ఓటుతో వాజ్పేయి ప్రభుత్వాన్ని కోల్పోయారన్న సానుభూతి వంటి కారణాలు కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా చేశాయి. ఆ దశలో ప్రతిపక్ష కాంగ్రెస్కు వైఎస్ నాయకత్వం వహించాల్సి వచ్చింది. ఆ రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు పలు రకాలుగా వైఎస్ వ్యక్తిత్వ హననం చేసే యత్నం చేస్తుండేవారు. ఆయనపై చిన్న చిన్న కేసులు పెట్టించి వైఎస్పై వ్యతిరేక ప్రచారం చేసేవారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ రాజమండ్రి వద్ద అనారోగ్యానికి గురయ్యారు. సోనియా గాంధీని అక్కడికి తీసుకురావాలని కొంతమంది నేతలు యత్నించారు. కానీ ఆమె ఎందువల్లో రాలేదు. అయినా వైఎస్ తన పాదయాత్రను వదిలిపెట్టలేదు. అప్పట్లో చంద్రబాబు సానుభూతి వస్తుందని ఆశించి శాసనసభను రద్దు చేశారు. కానీ వివిధ కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. చంద్రబాబు సానుభూతిని క్యాష్ చేసుకోవాలని చూశారు. వైఎస్ఆర్ తన పాదయాత్ర ద్వారా ప్రజల్లో వచ్చిన ఆదరణను నిలబెట్టుకోవాలని యత్నించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ గ్రూపులను సైతం కలుపుకొని వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డారు. అక్కడి నుంచి ఆయన రాష్ట్ర చరిత్రను, గతిని మార్చేశారని చెప్పాలి. కాంగ్రెస్ను 2004లో విజయపదంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆయనకు సీఎం పదవి దక్కరాదని కొన్ని యత్నాలు జరగకపోలేదు. అయినా ఆయన తొణకలేదు. చివరికి వైఎస్ కాకుండా మరెవరికైనా సీఎం పదవి ఇస్తే ప్రభుత్వం నడవడం కష్టమని తెలుసుకుని ప్రజల అభిష్టానికి అనుగుణంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఉచిత విద్యుత్పై తొలి సంతకం మొదలు అనేక హామీలను అమలు చేయడానికి కృషి చేశారు. అంతకుముందు ఒకసారి ఎంపీల సమావేశంలో కానీ ఇతరత్రా కానీ నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టకపోతే చరిత్రహీనులవుతారని ఆనాటి పాలకులను రాజశేఖర రెడ్డి హెచ్చరించేవారు. వైఎస్కు భయపడి ఎన్నికలకు ముందు అప్పట్లో చంద్రబాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కానీ 2004 వరకు ఆయన వాటిని ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు. ఆ సమయంలో వైఎస్ ఒక కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన శిలాఫలకాల వద్ద పూలు పెట్టి వచ్చారు. ఆ సంగతులన్నింటినీ గుర్తుంచుకున్న వైఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రాజెక్టులపై సమీక్ష చేసి వాటిని ఎలా పరుగు పెట్టించాలా అని ఆలోచన చేశారు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవచ్చు. ఉమ్మడి ఏపీలో ప్రాంతాలకు అతీతంగా ఆయన చేపట్టిన ప్రాజెక్టులు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తాయి. ఆయన రాయలసీమకు ఉపయోగపడే పోతిరెడ్డిపాడు విస్తరణతో సహా అంద్రినీవా, గాలేరు నగరి, గండికోట ఇలా పలు ప్రాజెక్టులను చేపట్టారు. తెలంగాణలో ఎల్లంపల్లి, కల్వకుర్తి, భీమా, ప్రాణహిత, చేవెళ్ల మొదలైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కోస్తాంధ్రలో పోలవరం, పులిచింతల, వంశధార, తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలైనవి ఉన్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ సమయంలో తెలంగాణ వారితో పాటు ఆంధ్రకు చెందిన టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు, నిరసనలు ఎదుర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలు తవ్వుతుంటే టీడీపీ ఎన్నో ఆటంకాలు కల్పించింది. అయినా ఆయన ఆగలేదు. పోలవరానికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు తేవడంలో వైఎస్ చూపిన శ్రద్ధ మరెవరూ చూపలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఒప్పుకున్నదంటే
ఆ ఘనత ఆయనదే అని చెప్పక తప్పదు. దశాబ్దాల తరబడి పులిచింతల నిర్మాణం ఎవరూ చేయలేకపోతే వైఎస్ఆర్ దాన్ని చేసి చూపించారు. ఒక నేత ఈ భారీ ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి కావని భావిస్తే వైఎస్ మాత్రం మనం మొదలు పెడితే ఎవరో ఒకరు పూర్తి చేస్తారంటూ విశాల దృక్పథంతో ఆరంభించారు. ఈరోజు విభజిత ఆంధ్ర ఈ మాత్రమైనా నిలబడిందంటే అది వైఎస్ గొప్పతనం అని అంగీకరించక తప్పదు. ఇది మాబోటి వాళ్ళం ఇప్పుడు చెప్పడం లేదు, 2009 నుంచే చెబుతున్నాం. హైదరాబాద్లో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం కట్టిన ఒక సీఎం తానే మొత్తం హైదరాబాదును నిర్మించారని ప్రచారం చేసుకుంటారు. కానీ వైఎస్ ప్రచారం లేకుండా అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు ఒక రూపం తెచ్చారు. టీడీపీ మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకతను భరిస్తూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం 3 వంతులు పూర్తి చేశారు. హైదరాబాద్ దశ దిశ మార్చిన గొప్ప ప్రాజెక్ట్ అది. శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణమే కాకుండా అక్కడికి వెళ్ళడానికి వీలుగా ఎక్స్ప్రెస్ వంతెనను 13 కిలోమీటర్ల దూరం నిర్మించడం ద్వారా ఆయనకు ఉన్న విజన్ను ప్రజలకు తెలియజేశారు. పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన నేతగా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రవేశపెట్టి పేదలకు విద్యాదానం చేసిన వ్యక్తిగా చరిత్ర పుటల్లోకి వైఎస్ ఎక్కారు. ఆయన్ను 2009లో ఓడించడానికి టీడీపీ ఏకంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీర్మానం చేసిందంటేనే వైఎస్ ఎంత శక్తిమంతుడుగా అవతరించారో అర్థం చేసుకోవచ్చు. 2009లో టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం వంటి పరస్పర విరుద్ధ భావాలు కలిగిన పార్టీలు కూటమి గట్టిన వైఎస్ను ఓడించలేకపోయాయి. మొత్తం బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మరోసారి రావడానికి కూడా కారణభూతులయ్యారు. వైఎస్ జీవించి ఉన్న వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్ను సీఎంగా చేసిన ఉమ్మడి ఏపీ భవిష్యత్తు మరోలా ఉండేదని చాలామంది నమ్ముతారు. ఏది ఏమైనా వైఎస్ సీఎంగా చేసింది 5 ఏళ్ల 3 నెలల కాలమే అయినా ఒక శతాబ్దానికి సరిపడా పేరు తెచ్చుకుని గొప్ప నేతగా ప్రజల మధ్యలో నిలిచిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి జయంతి సందర్భంగా ఇదే నివాళి.